ఇప్పుడు కొందరు క్రైస్తవ బోధకులు ఏం చేస్తున్నారంటే వేదాలలో కూడా యేసు అని చెప్తున్నారు. అసలు బైబిల్లో అంత స్పష్టత లేదా? వీళ్ళు వేదాల జోలికి ఎందుకు వెళ్తున్నారు అన్న? ఇక్కడ కొంతమంది క్రైస్తవ బోధకులు అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్రైస్తవ బోధకులు కాదు, నేను ముందే చెప్పేశాను. ఇంతవరకు నేను మీతో మాట్లాడాను. ఇంతవరకు నేను మాట్లాడిన ఎక్కడ కూడా ఈ వేదాలని కానీ ఇంకోటి కానీ చెప్పలేదు. అసలు వాటితో నేను సారూప్యత చూపించలేదు. ఇలాంటి గ్రంథం, ఇలాంటి ధర్మశాస్త్రం ఇంకెక్కడ ప్రపంచం లేదని మోషే చెప్పినటువంటి దాన్ని చెప్పాను. ఇలాంటి దేవుడు ఇంకెక్కడ లేడని చెప్పినటువంటి విషయం చెప్పాను. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఈ బైబిల్ని పట్టుకొని మరలా వేదాలు, భగవద్గీత, పురాణాలు అంటున్నారంటే వాళ్ళు అసలు, మీరు ఇంతకుముందు ఒక వీడియోలో ఈ కిరణ్ పాల్ గురించి మాట్లాడితే ఏమన్నారంటే, అసలు ఈ వ్యక్తి అటో ఇటో నాకు అర్థం కావట్లేదు అన్నారు. అంటే ఇటు హైందవుడు అర్థం కావట్లేదు, ఇటు క్రైస్తవుడు అర్థం కావట్లేదు. ఎందుకంటే బైబిల్ పట్టుకుంటాడు, వేదాలు అంటాడు. ఆ వ్యక్తి ఈ మధ్య ఇంటర్వ్యూకి వెళ్ళాడు, కేఆర్టీవీలో ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ యేసు ప్రభు సిలువు గురించి చెప్పంటే మాట్లాడతాడు. ఆ వ్యక్తి అశ్వమేధ యాగంలో గుర్రం మీద మొల్ల కంచి ఉంది తెలుసా అని అన్నాడు. ఓకే, ఇంకా మేకను కూడా బలిస్తారు కదా, అజామేధ యాగం ఏమంటారు అది వేదాలలో ఎక్కడ లేదు. అజామేధ యాగం ఏదో అంటారు పేరు, అది అజామేధ యాగంలో మేక మీద మొల్ల కంచి అన్నారు. అంతకుముందు రంజిత్ ఓఫ్రేన్ ఒక పరమ గొప్ప భక్తుడు, ఇంకా వదిలేద్దాం, తక్కువ మాట్లాడుకుందాం ఆయన గురించి. ఆయన కూడా వచ్చి ఏంటంటే, ఏ బైబిల్ని ప్రామాణికంగా తీసుకునే ఏ క్రైస్తవుడు కూడా బైబిల్ను దాటి వెళ్ళడు. బైబిల్ను దాటి వెళ్ళి ఇప్పుడు వేదాల్లో యేసుప్రభు అంటే, మరి వేదాలు ఇంకా వేరే వాటి గురించి కూడా చెప్పాయి, వాటిని కూడా ఆమోదించాలి. పాత నిబంధనలో కీర్తన గ్రంథము 147 కీర్తనలో 19వ వచనంలో ఆయన, అంటే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసిన, అంటే ధర్మశాస్త్రం, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసను. ఏ జనమునకు ఆయన ఏలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి, యెహోవాను స్తుతించుడి. అంటే దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉందంటే యాకోబు, ఇశ్రాయేలు దగ్గర మాత్రమే ఉంది. అంటే దేవుని ప్రత్యక్షత కేవలం ధర్మశాస్త్రంలోనే ఉంది. అలా కాకుండా ఈరోజు వీళ్ళు మేము జ్ఞానులను అనిపించుకుంటున్నారు, మరి ఏమో నాకు తెలియదు కానీ వేదాల్లో యేసుప్రభు అని, రామాయణంలో యేసుప్రభు అని, లేకపోతే ఖురాన్లో యేసుప్రభు అని ఇలా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్రైస్తవులుగా సాధారణ విశ్వాసులుగా ఉండడానికి కూడా వీలు లేదు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప అని యేసుప్రభు అన్నాడు అంటే ఇంకెవరిని కలుపుకోవాలి ఆయన. నేనే అంటే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అది. అలాంటి యేసుప్రభు నమ్ముకొని మరలా వేదాల్లో యేసుప్రభు అంటే, వేదాల్లో యేసుప్రభు అంటే మరి బైబిల్ ఎందుకు వేదాలు కూడా తెచ్చుకుంటే సరిపోతుంది కదా చర్చికి. కాబట్టి వేదాల్లో యేసుప్రభు అంటున్నారంటే అసలు వాళ్ళు అటు కాదు ఇటు కాదు. మీరే చెప్పారు మీ ఛానల్లో, ఈ వ్యక్తి అటో ఇటు అని. అటో ఇటు కాని వ్యక్తులు మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు 12 మంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు అంటే ఈ సమాచారం ఇంకెక్కడా లేదని. ఒకవేళ వేరే దగ్గర ఉంటే ఇక వీళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త యూనిక్, ఎక్స్క్లూజివ్, ఎక్కడ లేదు, ఎక్కడ సమాంతరత, సారూప్యత లేదు. కాబట్టి ఎవరైతే వేదాల్లో యేసుప్రభు అంటున్నారో వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు, అటు ఇటుగా అన్నటువంటి జాతి అంతే. ఓకే, మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇంకా మనం ముగించేసుకుందాం. ముగించే ముందు నేను మిమ్మల్ని స్టార్టింగ్లో ఒక ప్రశ్న అడిగాను, మీ విశ్వాసం 0 to 5 అని. ఓకే, సో మీరేమన్నారంటే 5 అన్నారు. 5 out of 5. యా. సో మత్తయి సువార్త 21:21 చూడండి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో మీ విశ్వాసంతో ఇక్కడున్న పుస్తకాన్ని నాకు పైకెత్తి చూపెట్టండి. ఇక్కడ ఇదైతే రాయబడుతుందో ఇది అతిశయోక్తి అలంకారంలో రాయబడుతున్నటువంటి మాట. ఇది హైపర్బోలిక్ స్టైల్. అది అక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా కొండను తీసుకుని వెళ్ళి అక్కడ వేయండి అని చెప్పినటువంటి సందర్భం కాదు అది. మీరు విశ్వాసంతో దేన్నైతే అడుగుతారో దాన్ని మీరు పొందుతారు అని చెప్పినటువంటి సందర్భమే తప్ప. సో హైపర్బోలే అది, హైపర్బోల్ తప్ప. హైపర్బోల్ అంటే ఆ విషయాన్ని నిర్ధారిస్తున్నాడు అంతే తప్ప కొండనెత్తండి, పుస్తకాన్ని ఎత్తండి అని కాదు. సో ఈరోజు పాస్టర్లు చేస్తున్నదంతా హైపర్బోల్ని ఒరిజినల్గా చూపెడుతున్నారు అంటున్నారు. ఏ పాస్టర్లు, ఏ విషయం అంటే చచ్చిపోయిన వాడు లేవడము. ఇప్పుడు నేను మొన్న ఒక ఫోటో చూసాను, వీడియో చూశాను. వాటికన్లో ఎవరైతే పోప్ అంటారో ఆయననే వీల్ చైర్లో తిరుగుతున్నాడు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న పాస్టర్లు వీల్ చైర్లో వచ్చిన లేపి నడిపిస్తారు. ఒక పాస్టర్ పేరు చెప్పండి. చాలా ఉన్నాయి వీడియోలు, మీరు చూసుకోండి. మీకు చెప్పాలి, మీకు తెలీదా? మీరు చెప్పాలి. చాలా మంది ఉన్నారు, మీరు చెప్పాలి. అంటే పంజాబ్లో ఎవరో ఉన్నారు కదా, ఆయన పేరేదో ఉంది. పంజాబ్లో ఒక ఆయన ఉన్నాడు. ఎందుకు అక్కడ నార్త్ ఇండియాకి ఎందుకు, మనం హైదరాబాద్లో చెప్పుకున్నాం కానీ ఎందుకు చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపారు కదా. ఒకటే అన్న, ఇప్పుడు మీరు ఈవెన్ క్రిటిసైజ్ చేశారు ఆ పాస్టర్ని. ఓకే, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్,
లేకపోతే శ్యామ్ కిషోరు, లేకపోతే థామస్ అని, ఐజక్ అని, ఈ మధ్య అమ్మతేజ అని, ఇలాంటి దొంగలు చాలామంది ఉన్నారండి క్రైస్తవ్యంలో. ఓకే, వాళ్ళు చేసేదానికి బైబిల్ సంబంధం లేదన్న. నేను ముందే చెప్పాను, వీళ్ళకి గారడి సీమోన్లు అని పిలవండి, గొర్రెచరం వేసిన తోడేళ్ళు అని పిలవండి అని చెప్పాను. ఎవరైతే ఒకవేళ కనుక వాళ్ళు నిజంగా చనిపోయిన వ్యక్తిని బ్రతికించి ఉంటే మీరు ఇంత చిన్నగా చెప్పి ఉండేవాళ్ళు కాదు. TV9 TV5లో స్క్రోల్ అయ్యేది, WHO గుర్తించేది, గిన్నీస్ బుక్ అది వరల్డ్ రికార్డ్ వచ్చేది. అందుకే డెస్మండ్ టూటు ఒక మాట అంటాడు, ఈ పాస్టర్లు ఎప్పుడు కూడా వాళ్ళ చర్చిలోనే మ్యాజిక్లు చేస్తారు కానీ హాస్పిటల్కి పోయి ఎప్పుడు మ్యాజిక్లు చేయరు, ఎందుకంటే అక్కడ నిజమైన పేషెంట్లు ఉంటారు. నేను అదే అంటున్నాను, ఏంటంటే వీళ్ళ పాస్టర్లు అనకండి, ఏం చెప్తున్నాను, వీళ్ళు పాస్టర్లు కాదు, గారడి సీమోన్లు. ఎందుకంటే ఒకవేళ నిజంగా బైబిల్లో జరిగిన అద్భుతం వీళ్ళు చేసి ఉంటే కనుక ఇంత చులకనగా దాని గురించి ఎవరు మాట్లాడరన్నా. WHO గుర్తించేది. మొన్న ఒక వ్యక్తి టచ్ అని ఎయిడ్స్ పోయిందని చెప్తున్నాడు. అసలు టచ్ అనేది బైబిల్లో లేదు, టచ్ అని ఎయిడ్స్ పోగొట్టాడు. ఒకవేళ ఎయిడ్స్ పోతే WHO ఊరుకుంటుందన్నా? సో ఈ మ్యాజిక్లు మిరకల్ అన్నీ బూటకాలేనా? మ్యాజిక్ మిరకల్, ఈ మిరకల్స్ అని బూటకాలని చెప్పట్లే. దేర్ ఆర్ జెన్యూన్ మిరకల్స్. జెన్యూన్ మిరకల్స్ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అంటే మిరకల్ ఉంటుంది, జెన్యూన్ మిరకల్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు టచ్ అని చేస్తున్నామని జెన్యూన్ అని చెప్పట్లేదు. ఒకవేళ జెన్యూన్ అయింటే కనుక విమర్శించేదానికి మనకు ఉండదన్న. దాన్ని మనం చూస్తాం లైవ్లో. ఒక కుంటివాడు కాళ్ళు చచ్చిపడిపోయాను, ఆయన కాళ్ళు వస్తే ఎవరు కాదనగలరు దాన్ని? ఒక గుడ్డివాడి కళ్ళు వస్తే ఎవరు కాదనగలరు దాన్ని? చనిపోయిన వాడు నిజంగా బ్రతికితే ఎవరు కాదనగలరు దాన్ని? అవి జరగట్లేదు కాబట్టి వీటిని ఫేక్ మిరాకిల్స్ అని పిలుస్తున్నాం. బట్ దేర్ ఆర్ జెన్యూన్ మిరకల్స్. దేవుడు ఉన్నంతకాలం జెన్యూన్ మిరకల్స్ జరుగుతాయి. అయితే మీరు టీవీలో చూస్తున్నటువంటి ఇవి ఫేక్ మిరకల్స్, బట్ దేర్ ఆర్ జెన్యూన్ మిరకల్స్. ఓకే, సో ఇలాంటి మిరకల్స్ అన్ని మతాలలో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళే భక్తులు ఉన్నారు, నాకు సంబంధం లేదు, లక్షల మంది ఉన్నారు, వాళ్ళు కూడా నమ్ముకునే వెళ్తారు. ఓకే, నో ప్రాబ్లం. సో అఫ్ కోర్స్ నేనేం చెప్తున్నానంటే అన్ని చోట్ల ఇలాంటివి ఉన్నాయి, ఉండొచ్చేమో, నాకు తెలియదు, నేను నమ్మట్లేదు. ఒక బైబిల్ దేవుడు మాత్రం ఈ మిరకల్స్ చేస్తాడు, ఎందుకంటే ఆయన దేవుడు అని నేను నమ్ముతున్నాను.